హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి నేషనల్ రివర్స్ డే. మనం ఈడేంటి నేషనల్కే చెప్తున్నాడు, ఇంటర్నేషనల్ లేవా అంటే ఎక్కువ పొల్యూషన్ జరిగేది మన ఇండియా వరకే అనమాట. అందుకని నేషనల్ రివర్స్ డే నేను చెప్తున్నాను. ఇంటర్నేషనల్ వైడ్స్ లైక్ నైల్ రివర్ ఉంది, లేదంటే పెద్ద పెద్ద అమెజాన్ రివర్ ఉంది, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ అవి లాంగెస్ట్ రివర్స్ వరల్డ్ వైడ్ కొన్ని ఉన్నాయి. కానీ మన ఇండియాలో మాత్రమే కృష్ణా నది, గంగా నది, గోదావరి, కావేరి, బ్రహ్మపుత్ర అండ్ ఇంకా అటు నుంచి వచ్చేసి కృష్ణ చెప్పాయి కదా, ఇట్లా పవిత్ర నదులు ఉన్నాయి. చాలా మంచి మంచి నదులు, గంగా ఉంది, ఇట్లా మంచి మంచి నదులు ఉన్నాయి, యమున కూడా ఉందన్నమాట. ఇలాంటి నదుల్ని మనం కాలుష్యం చేసి మనం సాధించింది ఏంటి, సంపాదిస్తుంది ఏంటి మీకే తెలియాలి. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, ఫ్యాక్టరీస్ రావడము నాట్ ఏ బ్యాడ్ పాయింట్, కానీ ఆ ఫ్యాక్టరీస్ వల్ల మన నదులు కలుషితం అయిపోయి మన తాగునీరు అయిపోవడం ఇట్స్ ఏ అమేజింగ్ వేస్ట్ పాయింట్ అనమాట. అంటే నేనేమంటున్నానంటే, నదులు మనకి నీరునిస్తున్నాయి, మంచినీరు తాగడానికి. నదులు కావచ్చు, చెరువులు కావచ్చు, కాలువలు కావచ్చు. కానీ సముద్రం నీళ్ళు ఎన్నున్నా మనకి ఏమైనా ఉపయోగపడతాయా? అవి ఓన్లీ సాల్ట్ వాటర్ తప్పించి మనకి దానివల్ల నో యూజ్. వాటిని ప్యూరిఫై చేయాలంటే కూడా కోట్లు ఖర్చు అవుద్ది, అంత చేసినా ప్యూరిఫై అవుద్ది లేదు, క్లారిటీ లేదు. మరి ప్యూర్గా వచ్చే పాండ్స్ని, లేక్స్ని, రివర్స్ని మనం ఎందుకు ఇలా పాడు చేసుకుంటున్నాం ఓన్ హ్యాండ్స్తో? ప్రకృతిని ఎందుకు ఇలా సర్వనాశనం చేస్తున్నాం మీకే తెలియాలి. ఒక 30 years బ్యాక్కి వెళ్ళిపోతే 96, 95, 94 ఆ టైంలో ఇంత కలుషితం మీద లేదు. ఈ 30 years నుంచి దారుణంగా ఎవరికల్లా ఆక్రమించుకోవడం, కలుషితం అవ్వడం. మొన్న కూడా బుడమేరు వాగు పొంగిపోయి విజయవాడ గుడివాడ మధ్య మొత్తం వరదలు రావడం, ఇప్పుడు హైదరాబాద్లో వరదలు రావడం, చెన్నైలో వచ్చినాయి, ఇట్లా చాలా ఏరియాస్లో వరదలు వస్తున్నాయి. కానీ పీపుల్ మాత్రం ఆక్రమించుకోవడం మానట్లేదు, పొల్యూషన్ చేయడం మానట్లేదు. ఇక నుంచి అయినా కొంచెం నదులు శుభ్రంగా ఉంచి ఉన్న పొల్యూషన్ క్లీన్ చేపిస్తారు గవర్నమెంట్ అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ ఇక నుంచి అయినా పొల్యూషన్ చేయకుండా ఫ్యాక్టరీస్ వచ్చే వేస్ట్ డంప్ యార్డ్స్లోనో, లేదంటే ఇంకేదో రీసైక్లింగ్ చేయడానికో, లేదంటే దేనికో వాడతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ సేవ్ ఎన్విరాన్మెంట్, సేవ్ వాటర్, సేవ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్.